వచ్చి మీ డ్రైవర్ మీ కార్ అడ్డం పెట్టారు అని చెప్పి వాళ్ళ అభియోగం కదా. నేను ఒక్క నిమిషము, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను. నేను ఎమ్మెల్యే. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద SHO ఆర్ ద ACP టు రిసీవ్ మీ అండ్ సెండ్ మీ ఆఫ్. నేనేమి మార్జిన్ కాలేదు, అపాయింట్మెంట్ తీసుకొని పోయినా. నేను దాన్ని చూసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ IG గారి మీద కంప్లైంట్ ఇస్తున్నాను లేచి ఉడకడం కరెక్టా? 2, తను అడిగిన కార్ ఇష్యూ, ఎట్టు పరిస్థితుల్లో కార్ అడ్డం మేము పెట్టలేదు. నన్ను కారులో దింపి లోపల దింపి నా కారు బయటికి పోతున్నప్పుడు, ఇప్పుడు మీరు నన్ను కారు ఇక్కడ దింపింది, నా బయటికి పోతుంది, లేచి ఎవరైనా ఉరుకుతుంటే నా కారు వెనకనే రావాలి కదా వాళ్ళు. ఆ ఒక్కటే గేట్ ఉంది కదా. వాళ్ళు దాన్ని కూడా అబద్ధాలు చెప్పి నా కారు సీజ్ చేయడము, అన్యాయంగా నా ఫోన్ గుంజుకోవడము. నేను ఒక ఎమ్మెల్యే ఉండి నా ఫోన్ గుంజుకోవచ్చు అట్లా? నా ఫోన్ ట్యాప్ అవుతుందని నేను పోతే, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని నేను పోతే ఉల్టా నా మీద కేసు పెట్టుకుంటే ఒకటి. నేను ఇవాళ వాళ్ళకి పిటిషన్ ఇచ్చి వచ్చిన. ఇవాళకి ఎన్ని రోజులు అయింది? December 4th. నేను December 4th రోజు నేను పిటిషన్ ఇచ్చి వచ్చిన. ఇవాళ డేట్ ఏంది? January 17th. 1.5 month అవుతుంది. ఇవాళ దాకా నేను ఇచ్చిన పిటిషన్ మీద FIR ఎందుకు బుక్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ IG శివధర్ రెడ్డి గారి మీద? ఇది రైటా? ఇట్ ఈస్ మై రైట్ టు గివ్ అ పిటిషన్ అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు బుక్ ఎన్ FIR అండ్ ఎంక్వైర్. ఇప్పటిదాకా FIR ఎందుకు బుక్ చేయలే వాళ్ళ మీద? ఒక చిల్లర రౌడీ షీటర్ అయినా, ఒక చిల్లర్ గాడు ఒక రోజు ముందు వచ్చి ఆ చీటరు రౌడీ షీటరు ఆ చిల్లర్ గాడు వచ్చి పిటిషన్ ఇవ్వగానే మా హరీశ్రావు గారి మీద కేసు. నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చినప్పుడు 7 దాకా కేసు ఎందుకు బుక్ చేయలేదు అనేది కూడా జవాబు చెప్పాలా వద్దా? ఇస్ దిస్ రైట్? మేము ఒకటి అడుగుతే ఒకటి. నేను నాది పిటిషన్ ఇవ్వడానికి నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను ఒక విక్టిమ్గా నేను ఆడికి వస్తే ఉల్టా నా మీద కేసు బుక్ చేసి ఈ విధంగా హరాస్మెంట్ చేయడం కరెక్టా? పారిపోతున్నానని చెప్పారు కదా, అక్కడ పారిపోతున్న మళ్ళీ బరాబర్. ఒక నిమిషం, నేను CA అనేటువంటి పారిపోవచ్చా? ఎట్లా పోతారు? నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? నేను ఉట్టిగా బార్జిన్ కాలే కదా బ్రదర్. ఐ వెంట్ దేర్ విత్ ప్రియర్ అపాయింట్మెంట్. నా పిటిషన్ తీసుకొని పోవచ్చు కదా. 1 minute టైమే కదా. ఎంతసేపు టైం తీసుకుంటారు పిటిషన్ తీసుకుని? 1 minute ఎందుకు ఉరికిపోవాలా? అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇంటెలిజెన్స్ IG శివధర్ రెడ్డి గారి ఆదేశాల వరకు చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తారు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళన్నీ కూడా వాళ్ళకి సమాధానం వస్తుంది. వాళ్ళకి టైం వస్తుంది. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఈరోజు అడిగిన క్వశ్చన్ 32 క్వశ్చన్లు అడిగిరు. అన్నీ కూడా బరాబర్ జవాబు చెప్పిన. వాళ్ళని కూడా నేను రిటర్న్ క్వశ్చన్ వేసిన. అసలు నేను వచ్చింది పిటిషన్ ఇవ్వడానికి. ఇవాళ దాకా మీరు FIR కాపీ ఎందుకు బుక్ చేయలేదు అనేది నేను చెప్తా ఉంటే పాపం మా అయ్యో గారి దగ్గర కూడా సమాధానం లేదు. తను కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. అంటే కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే లాగా ఆయన మాట తీరు ఉండట్లేదు, ఆయన భాష మార్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ కొంచెం మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న అయితే మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నా, ఫస్ట్ భాష మారవలసింది నాది కాదు. ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలా మేమెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా మేము పేగులు మెడలు వేసుకొని తిరుగుతాం, కళ్ళ గొడ్లు వీకి గోటీలాడతాం, కింద పడేసి తొక్కుతాం అని మేము విన్నాడు అనలేదే. ఇలా ఇంకొకటి, నిన్న కూడా కరీంనగర్లో ఒక ఇష్యూ చేసారు. ఏమి ఇష్యూ చేసారు? కౌశిక్ రెడ్డి ఎట్లా అడుగుతాడు అని అడిగాడు. నేను చెప్పలే కదా, అది రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎవరన్నా ఒక్క బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోతే రాళ్లతో కొట్టి చంపుని దాని బాధ్యత తీసుకుంటా అన్నది రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను పాటించిన. మరి నా తప్పేమున్నది అలా చెప్పండి. బీఆర్ఎస్ కూడా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మొత్తం చేర్చుకున్నది, మిగతా పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. మరి అప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు మేము ఎవరిని కూడా ఎమ్మెల్యేలు మేము చేర్చుకోలేదు. వాళ్ళ LP అనేది మా పార్టీలో మర్జ్ చేసారు తప్పే మేము ఎవరిని ఇండివిజువల్గా చేర్చుకోలేదు. రేవంత్ రెడ్డి లెక్క మేము ఇండివిజువల్గా చేర్చుకోలేదు. ఇది క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.